జ్యోతిర్మయుడగు దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని బిడ్డలారా, తేజోమయుడైన దేవుని కుమారుడైన యేసు క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన క్రీస్తు సంగమా, ఈ రోజున ఈ శుభ సమయమున దేవుని యొక్క దివ్యవాక్యమైన 66 పుస్తకాల బైబిల్ గ్రంథం నుండి ఒక సందేశం. ఆ సందేశం ఏమిటంటే, దేవుని మీద మనసును ఉంచకపోతే దేవుడే వారికి భ్రష్ట మనస్సును కలగజేస్తాడు. ఈ యొక్క వాక్యము, ఈ యొక్క సందేశము ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్న ప్రపంచ ప్రేక్షక మహాశైలందరికీ తండ్రి అయిన దేవుని నుండి, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈ రోజున మనము ఎంపిక చేసుకున్న వాక్య భాగము, దేవుడే దేవుణ్ణి తెలుసుకోలేని, దేవుని మీద మనసు ఉంచుకొని వారికి దేవుడే భ్రష్ట మనసును కలగజేస్తున్నాడు అనేక సందేశము మనం ఈ రోజున వింటున్నాం. ఈ యొక్క కార్యక్రమంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియా పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా పరలోకపు తండ్రి, ఈ రోజున ఈ శుభ సమయమున తండ్రి నీ యొక్క మాటలను, నా హృదయంలో ఉంచిన మాటలు ఏమైతే ఉన్నాయో ఆ మాటలను నీ బిడ్డలకు బోధించుచుండగా నన్ను నీ కుమారుడైన క్రీస్తు యొక్క శిలువ చాటున మరుగుపరిచి చెప్పాలనుకున్నా నాలో ఉంచిన ప్రతి మాట తెలియజేస్తుండగా నీ పిల్లలకు వినగలిగే చెవులను, గ్రహించే హృదయాన్ని, ఆలోచించే ఆత్మజ్ఞానాన్ని, అది మాత్రమే కాకుండా వాటి ప్రకారంగా జీవించే గొప్ప కృపను దయచేయమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడకు నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ షలాం, అందరికీ వందనాలు. ప్రియా దేవుని పిల్లలారా, క్రీస్తునందు దేవుని పిల్లలారా, ఈ రోజున మనము నేర్చుకుంటున్న వాక్య భాగము, దేవుని మీద మనసును ఉంచకపోతే దేవుడే వారికి భ్రష్ట మనస్సును కలగజేస్తాడు అనేక విషయాన్ని మనం క్లుప్తంగా ఈ రోజున వాక్య సందేశంలో వింటున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మహాదేవుడు, సర్వశక్తివంతుడు, ఆయన సర్వాధికారి, సకలాశీర్వాదాలకు కారణభూతుడు, ఆయన అదృశ్యుడు, భవిష్యత్ జ్ఞాని, జ్ఞానం కలిగిన వాడు, వివేకం కలిగిన వాడు. అవి మాత్రమే కాక సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే ఉండువాడు. ఆయన నిరాకారులో, ఆది అంతం లేనివాడు, పుట్టుక చావు లేనివాడు, అమరత్వం కలిగిన వాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. తన మహత్తు గల మాట చేత సర్వ సృష్టిలో ఉన్న సమస్తాన్ని దేవుడు సృజించాడు. సర్వ మానవాళిని ఒక్క వ్యక్తి ద్వారానే సృజించాడు. ఆ వ్యక్తిలో భూమి మీద నివసిస్తున్న ఇప్పుడున్న 800 కోట్ల జనాంగము మాత్రమే కాకుండా చనిపోయిన కొన్ని కోట్ల మంది కూడా ఒక్క ఆదాము నుండే వచ్చిన వారు మాత్రమే. యేసు క్రీస్తు ప్రభు కూడా ఆదాము నుండి వచ్చిన వాడే అనే ఒక విషయాన్ని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది. 17వ అధ్యాయం 26వ వచనము అపోస్తుల కార్యములో మనకేమర్థం అవుతా ఉంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క మానవుని నుండే యావత్ భూమి మీద యొక్కను నుండే ప్రతి జాతి మనుషులను దేవుడు సృజించాడు. యేసు క్రీస్తు ప్రభు జగత్తుకు పునాది వేయబడక మునుపు పరలోకములో లేడు, భూమి మీద లేడు, ఎక్కడ కూడా లేడు, ఆయన ఉనికే లేదు. ఆదాం సంతతి నుంచే యేసు క్రీస్తు ప్రభు అనే ఒక వ్యక్తి వచ్చాడు. ఆదామును మట్టితో తయారు చేసి ఆయన యొక్క దేహములో దేవుడు ఆత్మను ఉంచాడు కనుక జీవాత్మ అయ్యాడు. అదే దేవుని యొక్క ఆత్మ మరియమ్మ గర్భంలో ఒక శిశువును జన్మింపజేసింది. అక్కడ దేవుని యొక్క ఆత్మనే పనిచేసింది, ఇక్కడ కూడా దేవుని యొక్క ఆత్మనే పనిచేసింది. కావలసి ఏంటంటే, ఆదాం ద్వారా పాపం వచ్చింది, రెండవ ఆదాం ద్వారా పాపానికి విమోచన కలిగింది. ఒక వ్యక్తి పాపాన్ని తీసుకొని వచ్చాడు, ఒక వ్యక్తి పాపానికి విరుగుడుగా దేవుడు నియమించాడు తగిన కాలమందు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు లేడని కొంతమంది బుద్ధిహీనులు మాట్లాడుతూ ఉన్నారు. వారు దేవుని నుంచి తొలగిపోయి, దేవుని సన్నిధి నుంచి దూరమై
దేవుని యొక్క ఆశీర్వాదాలకు దూరమై, పరలోక సంబంధమైన వరములకు దూరమై లోకానుసారమైన జీవితం జీవిస్తున్నారు. లోకంలో ఉన్నదే ఇదే శాశ్వతమని బ్రతుకుతున్నారు. పరలోక రాజ్యం ఉన్నదని, పరలోక పట్టణం ఉన్నదని, దేవునితో జీవించే ఒక అవకాశం ఉన్నదని తెలుసుకోక భ్రష్ట మనసుకు గురవుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి గురించి బైబిల్ వాక్యం ఏం తెలియజేస్తూ ఉంది అని అంటే, రోమపత్రిక 1వ అధ్యాయంలో తన మహత్తు గల మాట చేత సర్వ సృష్టిని, సృష్టిలో ఉన్న సమస్తాన్ని, దేవుని కుమారుడైన క్రీస్తును, మనల్ని కూడా తమ హస్తాలతో దేవుడు నిర్మించాడు. ఆయన దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని ఆయన సృష్టించిన వస్తువులను, పదార్థములను, లోకములను ఆలోచించడం ద్వారా తేటపరచబడతా ఉన్నాయి. ఆ విధంగా తెలుసుకుంటారు ప్రజలు, తెలుసుకోవాలి కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మీద ఉన్న ఆకాశం ఏదైతే ఉందో, ఈ యొక్క బ్రహ్మాండం ఏదైతే ఉందో, ఆకాశాలు అయితే ఏమైతే ఉన్నాయో, వాటిలో ఉన్న నక్షత్రాలు, వాటిలో ఉన్న గ్రహాలు, వాటిలో ఉన్న తోకచుక్కలు, వాటిలో ఉన్న సమస్త బ్రహ్మాండం, ప్రకృతి మొత్తం కూడా తన పద్ధతి ప్రకారంగా ఎంత స్పీడ్ వాటికి నిర్ణయించాడో అంత స్పీడ్గా తిరుగుతూ ఉన్నాయి. భూమి 1,11,600 కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతూ ఉన్నది. దానికి కేటాయించిన సమయం ప్రకారంగా తన చుట్టూ తాను తిరుగుతూ, ఒక గ్రహము ఒక నక్షత్రం వైపు, ఒక నక్షత్రము నక్షత్ర మండలం వైపు, ఒక నక్షత్రము ఒక నక్షత్ర మండలము, అన్నీ కూడా దేవుని వైపు తిరుగుతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సర్వ సృష్టి అంతా కూడా, ఈ ప్రకృతి అంతా, ఈ బ్రహ్మాండం అంతా ఒక చక్రం అయితే, ఆ చక్రము దేవుని వైపు తిరుగుతూ ఉన్నది. దేవుడు దాన్ని తిప్పుతూ ఉన్నాడు. వాటి క్రమ పద్ధతిలో, వాటి పనులకు ఏమైతే పనులు అప్పగించాడో వాటికి, అవన్నీ వాటి కాలములలో, వాటి సమయములలో అవి వాటి పనిని అవి చేసుకుంటూ మనకు గుణపాఠం నేర్పిస్తున్నాయి. ఈ ప్రకృతిలో ఉన్న అన్ని పదార్థాలు, అంత విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క పదార్థము, ప్రతి ఒక్క నక్షత్రము, ప్రతి ఒక్క గ్రహము, ప్రతి ఒక్క చుక్క, ఆస్ట్రాయిడ్స్, ఏమైతే బ్రహ్మాండంలో ఉన్న ఈ యొక్క పదార్థాలు అయితే ఏమైతే ఉన్నాయో, ఈ భూమితో సహా సమస్తం కూడా దేవుని యొక్క నియమించిన కట్టడ ప్రకారంగా, దేవుడు నియమించిన పద్ధతి ప్రకారంగా, అవన్నీ కూడా దేవుడు చెప్పిన మాట ప్రకారంగా పనులు చేస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ దేవుని యొక్క ఇష్ట ప్రకారంగా, దేవునికి అనుకూలంగా, దేవుడు చెప్పిన టైం ప్రకారంగా, దేవుడు నియమించిన పద్ధతి ప్రకారంగా భూమి తిరగకుండా ఉంటే, ఒక 500-1000 కిలోమీటర్లో తక్కువ తిరిగినట్టయితే ఉంటే భూమి కనపడకుండా బాల్లాగా ఎక్కడనో ఎగిరిపోద్ది. నువ్వు నేను కూడా ఈ భూమి మీద ఉండే అవకాశం లేదు, అందరం కూడా చనిపోతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సర్వ సృష్టి కూడా దేవుని యొక్క ఇష్ట ప్రకారంగా, దేవుని యొక్క కనుసన్నల్లో ఆయన నియమించిన పద్ధతి ప్రకారంగా నడుస్తున్నాయి. అవన్నీ సరిగ్గా నడవడం ద్వారానే ఈ యొక్క సృష్టి కూడా ఇలాగా నెమ్మదంగా, ప్రశాంతంగా సేవ చేస్తున్నాయి. సర్వ సృష్టి కూడా దేవుని యొక్క పిల్లలమైన మన కొరకే సృజించబడ్డాయి. సర్వ సృష్టి, సర్వ ప్రకృతి, ఈ సర్వ ప్రపంచం ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా మనల్ని సేవ చేయడానికే దేవుడు నియమించాడు. వీటన్నిటినీ, అవన్నీ కూడా దేవుని యొక్క ఇష్టానుసారంగా, వాటి క్రమంలో, వాటి పద్ధతి ప్రకారంగా, దేవుని యొక్క ఇష్ట ప్రకారంగా, దేవుని యొక్క కనుసన్నలలో అవన్నీ కూడా వాటి నియమ ప్రకారం అవన్నీ తిరుగుతూ ఉన్నాయి, పనులు చేస్తూ ఉన్నాయి, సేవలు అందిస్తున్నాయి. మరి దేవుని యొక్క ఆకారంగా సృజించబడిన మనము మాత్రము దేవునికి వ్యతిరేకంగా, దేవుని కాదని, దేవుని నిర్లక్ష్య పెట్టి, దేవుని పక్కకు పెట్టి, దేవుని మీద మనసునుంచక, దేవునికి సమయం ఇయ్యక, దేవునికి మన యొక్క కష్టార్జితంలో ఇవ్వకుండా దేవుని నుంచి దూరమై కయీనుగాడు ఏ విధంగానైతే బ్రతికాడో, ఈనాటి క్రైస్తవ జనాంగం కూడా వారి యొక్క ఉద్యోగాలని, వారి యొక్క ఆస్తులని, వారి యొక్క అధికారాలని, స్త్రీ మీద మనసు లేక ఆస్తుల మీద మనసు, వారి యొక్క కోరికల మీద మనసు, వారి యొక్క శరీర కోరికల మీద మనసు,
వారి డబ్బు మీద మనసు, వారి బంగారం మీద, వారి వెండి మీద, వారి పిల్లల మీద, ఆడపిల్లల మీద, మగపిల్లల మీద, వారి భార్య మీద, వారి యొక్క బంధుమిత్రుల మీద, వారి యొక్క స్నేహితుల మీద మనసును పెట్టుకొని దేవునికి సమయం ఇవ్వకుండా దేవుని నుంచి దూరమై భ్రష్ట మనస్సును దేవుని నుంచి పొందేటట్టుగా చేసుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత దారుణం దేవుని నుంచి దూరం అయితే. కయీను గాడు ఏమంటున్నాడంటే, కయీన్ అనే వ్యక్తి, నీ సన్నిధి నుంచి నన్ను వెళ్ళగొట్టావు కదా, నేను భరించలేని బాధను అనుభవిస్తున్నాను అని కయీన్ అనే ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. 30 వెండి నాణాలకు అమ్మిన యూదా ఇస్కరియోతు యూదా ఊరేసుకొని చనిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నుంచి దూరం అయితే వాని యొక్క బ్రతుకు, వాని యొక్క చాప్టర్ క్లోజ్. ఎండిపోయిన ఆకులుగా, ఎండిపోయిన చెట్టుగా, ఎండిపోయిన కొమ్మలుగా, ఎండిపోయిన ఆకులుగా తయారైతుంది వాని యొక్క జీవితం. దేవుని మీద మనసు ఉంచుకుంటే దేవుడు వారిని కాపాడుతాడు. వానికి ఈ లోకంలో నెమ్మది ఉంటుంది, పరలోక రాజ్యంలో నెమ్మది ఉంటుంది, వానికి ఒక గృహం ఉంటుంది, వానికి దేవుడు మహిమిస్తాడు, దేవుడు వానికి నిత్య జీవం ఇస్తాడు. ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభువుకు ఇచ్చాడు కదా ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి యేసుక్రీస్తు ప్రభువును దేవుని యొక్క ఇష్ట ప్రకారంగా నీతిమంతునిగా దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క నీతిని ఈ లోకంలో జీవించి, దేవుని యొక్క ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవించి, దేవుని యొక్క ఇష్టానుసారంగా సర్వమానవాళి కొరకు ప్రాణం పెట్టడం ద్వారా దేవుడు ఆయనను 3వ దినాన లేపి తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకున్నాడా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. అది నమ్మకం ఉంచుకొని దేవుని యందు భయభక్తులు జీవించినట్టయితే ఉంటే క్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు నిత్య జీవం తీసుకొని వస్తాడు. యేసుక్రీస్తు ప్రభువుకు దేవుడు అధికారం ఇచ్చాడు కనుక క్రీస్తు యొక్క బాటలో ఎవరైతే నడుస్తారో వారందరికీ కూడా దేవునితో ఉండే అవకాశం, దేవుని కుమారుతో ఉండే అవకాశం దేవుడు కలగజేస్తాడు అనే ఒక మాట నమ్ముచున్నావా? నమ్మినవారు చేతులు పైకెత్తి మీ హృదయానికి దేవుని సమర్పించుకొని వాటి ప్రకారంగా మీరు జీవించినట్టయితే ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు రక్షకునిగా, క్రీస్తు విమోచకునిగా, క్రీస్తు ప్రధాన యాజకుడిగా, క్రీస్తు దేవుని కుమారుడిగా ఎవరైతే ఈ యొక్క బ్రతుకు కాలంలో వారు నమ్ముతారో, క్రీస్తును అనుసరించి ఎవరైతే నడుస్తారో, క్రీస్తే మార్గమని ఎవరైతే నమ్ముతారో వారందరికీ దేవుడు నిత్య జీవం క్రీస్తు ద్వారా దయచేస్తాడు అనే ఒక మాట వాస్తవం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు దేవుని యందు, క్రీస్తునందు వారు నిత్య జీవం కలిగి ఎల్లప్పుడూ బ్రతికే అవకాశం ఉంటుంది అనే ఒక విషయం మనం ఈ యొక్క వాక్యం ద్వారా తెలుసుకున్నాం. కనుక మీరు బ్రతికిన కాలంలో మీ దేహంలో దేవుని యొక్క ఆత్మ ఉన్నన్ని రోజులు మీరు పరిశుద్ధమైన, పవిత్రమైన, నిర్దోషమైన క్రీస్తు లాంటి జీవితం జీవించినట్టయితే మీకు మరొక జీవితం ఉన్నది. ఈ లోకంలో జీవించే జీవితము 1 రూపాయి అయితే దేవునితో జీవించే జీవితము కొన్ని లక్షల కోట్ల రూపాయలతో సమానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది అంతు లేదు. నువ్వు ఏం చెప్పినా దానికి ఏది సాటి కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యమైనదంటూ ఏది లేదు. ఈ లోకంలో నువ్వు బ్రతుకున్నప్పుడు దేవునికి స్థానమే. నీ యొక్క జీవితం అంతా కూడా దేవునిలో నీ యొక్క కొవ్వొత్తులాగా కరగది. నీ యొక్క అవయవాలన్నీ కూడా దేవుని కొరకు ప్రయాసపడు. నిన్ను పుట్టించిన కారణమే దేవుడు ఒక నీతి కార్యాలు చేయాలని, నువ్వు దేవుని పని చేయడానికే ఈ లోకంలో పుట్టించిండు. కనుక సత్క్రియను చేయొచ్చు, ఓపికగా చేయొచ్చు, దేవుని యందు భయభక్తులు కలిగి క్రీస్తు మార్గంలో జీవించినట్టు ఉంటే నీకు ఖచ్చితంగా దేవుని యొద్ద నీకు స్థానం ఉంటుంది. నీకు నిత్య జీవానికి అర్హునిగా ఉంటావు. నిత్య జీవం కంటే గొప్పది ఏం లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక ఈ లోకంలో నీ దేహంలో నీ యొక్క ఆత్మ ఉన్నప్పుడే నీ భవిష్యత్తునంతా దేవునికి సమర్పించుకొని క్రీస్తులాగా జీవించినట్టయితే ఉంటే నీకు మార్గం క్రీస్తు అవుతావు. క్రీస్తులాగా ఉంటుంది కాబట్టి నీకు ఖచ్చితంగా దేవుడు తగిన కాలమందు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అనేకమైన శ్రమలు వచ్చినా కానీ ఆ శ్రమల నుంచి నిన్ను బయటేసి దేవుడు నీకు నెమ్మది కలుగజేస్తాడు. ఒక యోబులాగా, ఒక మోషేలాగా, ఒక అబ్రహాం లాగా, ఒక యేసుక్రీస్తులాగా. యేసుక్రీస్తు ప్రభు 33.5 సంవత్సరాలు కష్టపడ్డాడు కానీ ఇప్పుడు కోటాను కోట్ల సంవత్సరాలు దేవునితో ఉండే అవకాశం, గొప్పదైన ఆ మహాభాగ్యాన్ని సంపాదించుకున్నాడు కదా. ఈ అల్పకాల సుఖభోగాల కొరకు ఎందుకు ప్రయాసపడుతున్నారు? మీకు కావలసినది ఏదో దేవునికి తెలియదా? నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మీద నీ మనసును ఉంచుకున్నట్టయితే ఉంటే భ్రష్ట మనసు నీ దగ్గరికి రాకుండా దేవుని శక్తి గల మనసు నీ దగ్గరికి వచ్చి
శక్తి కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. నీకు ఆరోగ్యం, నీకు నీకు అత్యున్నతమైన స్థానంలో నువ్వు ఉండడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇంత మంచి మాటలు నువ్వు విడిచిపెట్టకుండా ఇప్పుడే నువ్వు మారు మనసు ఏదైనా ఒకవేళ లోకానుసారంగా జీవిస్తున్నావా, వాటన్నిటిని పక్కకు పెట్టి దేవునికి మనసు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుకు మనసు ఇచ్చినట్టేది ఉంటే ఖచ్చితంగా నీకు తగిన కాలమందు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, ఉన్నత లోకాలను తీసుకుని వెళ్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యం దేవుడు దీవించుగాక. ఈ మాటల ప్రకారంగా మీరు జీవించి దేవుని యొక్క కృపను పొందవలసిందిగా నేను ప్రభు పేరిట కోరుతున్నాను. ఈ కొద్ది మాటలు మీ యొక్క వినికిట్లో ఈ మాటలు ఫలించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగిద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, నీ నామమునకు ఎనలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాను. తండ్రి, నాలో ఉంచిన ప్రతి మాటని పిల్లలకు తెలియజేశాను. వాటి ప్రకారంగా జీవించే కృపను వారు అందరికీ అనుగ్రహించండి. వారికి ఉన్న అనారోగ్యాన్ని, అస్వస్థతను, వారికి ఉన్న అవసరాలను, వారికి ఉన్న పిల్లలను, వారికి ఇచ్చిన బంధువులను, వారికి ఇచ్చిన సమస్తాన్ని కూడా దీవించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడగు నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్య సహవాసము తలలు వంచిన ప్రతి వారి మీదను, నా మీదను, నా కుటుంబం మీదను, సర్వ ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరి మీదను ఉండునుగాక. ఆమేన్.